హాయ్ ఫ్రెండ్స్, పప్పు టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా కారం, హాఫ్ స్పూన్ పసుపు, చింతపండు కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత మనం తీసుకోవాలి. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే ఇలా పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఆ స్పూన్ ఉప్పు వేసుకుని ఇలా మెదుపుకోవాలి. ఇలా మొత్తం మెదుపుకుని ఇలా మెదుపుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఒక బాణీ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఎల్లుల్లిపాయలు దోర రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు దోర రంగు వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని అందులో వేసుకోవాలి తాలింపులోని. అంతే, వేడి వేడి పప్పు టమాటా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.